నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్స్లోని నెత్తళ్ళు ఉల్లిపాయతో కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని టమాటా కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా అంటే మాటల్లో చెప్పలేను నేను, అంత రుచిగా ఉంటుందండి ఈ రకంగా ట్రై చేస్తే. మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చేసే విధానం చూద్దాము. ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ టమాటా పైన తీసుకున్నాను. ఈ టమాటా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచాను. ఇప్పుడు ఇవైతే వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు అలాగా తీసేసి ఇసుకంతా వెళ్ళిపోతుంది. ఆ వేడి నీళ్ళల్లో మరిగించేసి, అంటే మరిగించొద్దు, ఒక ఉడుకు పట్టాలన్నమాట. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి అలా నీట్గా కడిగేసి ఇసుకంతా పోయే వరకు నీట్గా కడిగేసి అలా వడారబెట్టాలి. ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇది ఎక్కువ ఉల్లిపాయలు ఉంది కాబట్టి టేస్ట్ బాగా ఉంటుంది. టమాటా తక్కువ, ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసాను. నూనె వేడైన తర్వాత ఈ ప్రాసెస్ అంతా వీడియో క్లిప్ మిస్ అయింది స్టార్టింగ్ది, అందుకే ఉల్లిపాయలు వేసింది చూపిస్తున్నాను. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అలాగా ఉడికించుకుంటూ ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి, చిటికెడంత మెంతి పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, ఒక స్పూను ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క, ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయేలా అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా నీట్గా చేసుకొని పెట్టిన నెత్తళ్ళు వేసి, తర్వాత కారం మీరు టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ ఎక్కువ ఉంది కాబట్టి స్పూనున్నర వేసిన, ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసి హాఫ్ స్పూన్ వేసేసాను. మీరు తినగలిగేంత చూసి వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. అలా కారం వేసినాక ఒక నిమిషం అలాగా ఫ్రై చేసిన తర్వాత టమాటా వేసుకోండి. సిమ్లోకి తీసుకోండి, అడుగంటకుండా తీసుకున్నాక ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము. నెత్తళ్ళు, గోంగూర, వంకాయ, అలాగా దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇవి దోసకాయ అలాగా వేసి వండుతూ ఉంటాము. ఇలాగ ఉల్లిపాయ ఎక్కువ వేసి టమాటా తక్కువ వేసుకొని చేసుకోండి ఒకసారి. చపాతీ, రోటీ, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లోనే కొంచెం కసూరి మేతి వేసుకోండి. నీళ్ళు అస్సలు వేయకుండా ఆ టమాటాతో ఉన్న వాటర్తోనే ఉడికించేసాను నేనైతే. ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు. అలా ఉడికించుకుంటే దగ్గరగా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయ్యే కర్రీ. మరి ఈజీ ప్రాసెస్, 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే చూసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా టేస్టీకరమైన రెసిపీ, మరి ఈజీగా చేసుకోగలిగే రెసిపీ కూడా. నెత్తళ్ళు, ఉల్లిపాయ నెత్తళ్ళు కర్రీ ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్ చేసుకోండి. తప్పకుండా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.